కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి శిలువ ధ్యానాల్లో 17వ దినంలోనికి మనందరినీ నడిపించి ఆయన స్తుతించి కనపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 17వ దినము శిలువ ధ్యానానికి ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగంగా ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 6 నుంచి 10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 7 నుంచి 28 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర పశ్చిత్ర భాగంగా 75వ సంకీర్తన ఆసాపు కీర్తనను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినము ధ్యానించడానికి ఏర్పరచబడిన అంశము మోసపోకుడి. మోసపోకుడి అనగా ఎవరు మిమ్మల్ని అబద్ధము చేత నమ్మించకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండండి. అనగా మోసపోవటం అని అంటే మనము నాశనం అయిపోవటం లేదా పాడైపోవటం అని కూడా అర్థాలు వస్తాయి. ఎందుకనంటే ఈ మోసపోవటం వల్ల మనం నష్టపోతాం. మోసపోవటం వల్ల మనం నష్టపోతాం. కాబట్టి డోంట్ లెట్ ఎనీవన్ డిసీవ్ యూ, డోంట్ లెట్ ఎనీవన్ ఫూల్ యూ. అంటే ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి అని గత శిలువ ధ్యానాల్లో హెచ్చరిక అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు నేను మీకు తెలియచేశాను. అయితే ఇప్పుడు చాలా స్వయంగా యేసుప్రభు వారు కూడా మరొకసారి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఈ లేఖనాల్లో అనగా మత్తయి సువార్త 24, అలాగే 23, 22, 21 ఈ లేఖనాల ఈ అధ్యాయాల్లో యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా శిష్యులకు అక్కడ కూడిన జనాంగానికి ఈ అనేక సమస్యలకు అనగా వారి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూ, అలాగే యేసుప్రభు వారు కూడా ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే అనేక సూచనలు అనేక బోధలు యేసుప్రభు వారు తెలియజేశాడు. అయితే గత లేఖనంలో అనగా మనం శనివారం ధ్యానించిన లేఖనంలో యేసుప్రభు వారు అంత్యకాల సూచనల గురించి తెలియజేసి దాన్ని మరి శిష్యులకు అక్కడ ఉన్న జనాంగానికి తెలియజేసినప్పుడు దాని అర్థము వారికి తెలియక శిష్యులందరూ కూడా ఏం చేశారంటే యేసుప్రభు వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన అడిగారు మళ్ళీ, ప్రభా ఈ అంతం ఎప్పుడు వచ్చునో, నీ రాకడ ఎప్పుడు వచ్చునో మాకు తెలియజేయని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు ఆయా సంగతులను మళ్ళీ ఇంకా లోతుగా మర్మమైన విషయాలను బోధిస్తున్నట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ లేఖనంలో ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 7 నుంచి 28 వరకు ఉన్న లేఖన భాగంలో ప్రాముఖ్యంగా 4 ప్రాముఖ్యమైన విషయాలను యేసుప్రభు వారు తెలియజేస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే అంత్యకాల సూచనలుగా ఆయన కొన్ని సూచనలు తెలియజేస్తున్నాడు. అంత్యకాల సూచనలు గత లేఖనంలో మనం చూస్తే 24వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఎవడును 5వ వచనం 5, 6 వచనాలు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు అని అంటాడు. ఈ సూచనలు అంత్యకాల సూచనలుగా ఆయన ముందే చెప్పాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏకాంతంలో యేసుప్రభు వారిని శిష్యులు అడిగినప్పుడు మరింత లోతుగా ఆయన మాట్లాడుతూ అంటాడు. ఇంకా అంత్యకాల సూచనలు ఎలా ఉంటాయో తెలియజేస్తూ ఈ మొట్టమొదటి 7వ వచనం ఒకసారి చదవండి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. గమనించండి, ఇవన్నీ కూడా శ్రమకు ప్రారంభం. ఇవన్నీ దేనికి ప్రారంభం అంటే అంత్యకాలములో మరి సమీపిస్తున్నప్పుడు, అంతం సమీపిస్తున్నప్పుడు అంత్యకాల సూచనలు ఏంటి అని అంటే కేవలం యుద్ధ సమాచారాలు వినడమే కాదు, నేనే క్రీస్తును అనేకులు రావటమే కాదు, కానీ వారితో పాటు భూకంపాలు, అలాగే కరువులు, అలాగే రాజ్యం మీదకి రాజ్యం లేవటం, జనం మీదకి జనం లేవటం, ఇవన్నీ అంత్యకాలానికి ముందు, అంతము ముందు జరుగుతాయని దేవుడు తెలియచేశాడు. అయితే ప్రస్తుతం మనం ఉన్న దినాలు ఈ దినాలే అని ఇప్పుడు మనం చూస్తున్న సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం అనగా దేశం మీదకి దేశం యుద్ధాలు జరుగుతున్నాయి. మన హెచ్చరిక అనే అంశం ధ్యానం చేసేటప్పుడు చెప్పాను నేను. రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అలాగనే భారతదేశం పాకిస్తాన్ యుద్ధము, అలాగనే ఇజ్రాయెల్ USA, అలాగే ఇరాన్, ఈ దేశాల యుద్ధాలు, ఇంకా అనేక రకాల యుద్ధాలను మనం చూస్తున్నాం.
ఈ యుద్ధాలన్నీ కూడా అంత్యకాల సూచనలని మనం గమనించాలి. ఎందుకంటే జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని యేసుప్రభువు ముందే తెలియజేశాడు. మరి ఆ కరువు అనేది మనం గమనిస్తే ఆఫ్రికా దేశాల్లో ఈ రోజుకి కూడా కరువు విలయతాండవం చేస్తూ ఉంటుంది. అనేక దేశాల్లో ఆఫ్రికా ఖండంలో ఆయా దేశాల్లో ఈ రోజుకి నిరుపేదలైనటువంటి వారు ఒక పూట భోజనం చేస్తే గొప్ప విషయమే తెలుసా. అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు లోకంలో. మనకి ఈరోజు అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి ఇవేవి మనకు తెలియట్లేదు, కానీ వాస్తవానికి ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాల్లో చాలా వరకు జనాంగము నిరుపేదలు. వారికి ఒక పూట ఆహారం దొరికితే గొప్ప విషయమే. ఆ పూట ఆహారం కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డి చాకరీ చేసి డబ్బు సంపాదించుకుంటారు. అలాంటి కరువు వారి మధ్య ఉంది ఆఫ్రికా ఖండంలో. అలాగే భూకంపాలు టర్కీ ఈ దేశాల్లో, అలాగే జపాన్ వంటి దేశాల్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఆ పేపర్స్లో, న్యూస్లో, సోషల్ మీడియాలో అలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కదా. ఈ సూచనలన్నీ మనం చూస్తున్నాం. ఈ సూచనలన్నీ మనము బ్రతుకుతున్న ఈ కాలంలోనే సంభవిస్తున్నాయంటే మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. అదేంటంటే సమీపం, అంతానికి చాలా సమీపంగా మనం ఉన్నాము, అంత్య దినాల్లోనికి వచ్చేసాము, కడవరి దినాల్లో ఉన్నాము అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ఈ అంత్య దినాలలో మరి ఈ సూచనలు జరుగుతాయని యేసుప్రభువు తెలియజేశాడు. ఈ సూచనలన్నీ మనం ఇప్పుడు గమనిస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం కదా. అది అంత్యకాల సూచనల్లో ప్రాముఖ్యమైన అంశం. అలాగే అంత్యకాల సూచనలో మరొక సూచన ఏంటి అని అంటే యేసుప్రభువు ఏమంటున్నాడంటే 9వ వచనం చదువుదాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. గమనించండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. గమనించారా? ఇప్పుడు ఈ అంత్య దినాలలో మరొక సూచన ఏంటంటే, ఒకటి యుద్ధాలు, కరువులు, అలాగే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కంగారు పడొద్దు, ఇది అంత్య దినానికి ప్రారంభమే, వేదనకు ప్రారంభమే. ఇంకా మీరు అంత్య దినాల్లో ప్రవేశించారు, కానీ అంతము వెంటనే రాదు అని యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రెండవ సూచనగా ఆయన చెప్పేది ఏంటంటే, ఈ అంత్య దినాలలో ప్రజలు ఎలా ఉంటారట, దేవుని నమ్ముకున్న వారిని ఎక్కడ తీసుకెళ్తారు, హింసించి చంపుతారు. అలాగనే ఒకరినొకరు అనేకులు సకల జనముల చేత మనము ద్వేషించబడతాము. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అలాగే అబద్ధ ప్రవక్తల పేరట అనేక మంది వచ్చి మనల్ని మోసపరిచెదరు. ఇక్కడ హింస అలాగే మోసం, ఈ రెండు అంత్యకాలంలో బాగా చూస్తాం. ఈరోజు హింస అనేది ఎలాంటిది అని అంటే, దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు, దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకు మన మీద అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని వెలివేస్తారు, మనల్ని చంపేవారు కూడా ఉన్నారు కదా. దేవుని మీద విశ్వాసం ఉన్న వారిని, దేవుని మీద ఆధారపడిన వారిని హింసిస్తారు, మరణానికి కూడా అప్పగిస్తారు. అయినా మీరు కలవరపడొద్దు, అయినా మీరు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు, కలవరపడొద్దు అని అంటున్నారంటే, యేసుప్రభువు వారి అంత్యకాల సూచనల గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని బలపరచడానికి. ఎందుకంటే శ్రమ అందరికీ వస్తుంది. అందుకని యేసుప్రభువు వారు అంటాడు, నేను లోకం జయించాను కాబట్టి మీరు భయపడొద్దు. ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే, ఎందుకు మీరు భయపడాలి? లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించగలరు. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి శ్రమ అంటారా, శ్రమ మీరు అనుభవించడానికి సిద్ధపడండి. అవసరమైతే మరణానికి కూడా సిద్ధపడండి. ఎందుకనంటే మరణమైన శ్రమ అయినా నా నిమిత్తం పొందితే మీరు రక్షించబడతారు. ఎందుకంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే యేసుప్రభువు వారు, అపోస్తలులు, ఆదిమ సంఘం అందరూ శ్రమలు పడినవారే. ఎవరు పడలేని వారు లేరు. పడలేదంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. శ్రమ పడే నువ్వు ఈ విశ్వాస జీవితాన్ని గెలవాలి. శ్రమ లేకుండా గెలవలేవు. పరీక్షలు లేకుండా పాస్ అవడం అవుతుందా? అసలు పరీక్షలు లేకుండా ర్యాంక్ వస్తుందా?
విద్యార్థికి పరీక్షలు ఎంత ప్రాముఖ్యమో విశ్వాసికి శ్రమలంత ప్రాముఖ్యం. వీటికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే రానున్న దినాలలో దేవుని వైపు ఖచ్చితంగా నువ్వు నిలబడతానంటే శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అందుకనే ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అబద్ధ ప్రవక్తలు అనేటటువంటి వారు అనేక మంది బయలుదేరుతారు. వారి వల్లే కాదు, మోసం అనేది అనేక విధాలుగా మనల్ని చుట్టుముడుతుంది. ఆఖరికి ఈరోజు మోసం అంటే సొంత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు అనేవి తేడా లేదు. మోసం ఎవడైనా చేస్తున్నాడు ఇప్పుడు కదా. ఒకప్పుడు మోసగాడు అంటే వాడిని గొప్ప నేరస్తుడిలాగా చూసేవారు. ఈరోజు తెలివైన వాడే మోసగాడు. మోసగాడే తెలివైనవాడు కదా. మోసం చేసేవాడిని ఏమంటున్నాం? తెలివైనవాడు అండి, బతక నేర్చినవాడు అంటే అంటున్నాం కదా. వాడు 10 మందిని మోసం చేస్తాడు, కానీ చూసి కూడా మనం ఏమనలేమండి. అంటే ఈరోజు మోసం అనేది ఒక తెలివి అయింది. మోసం అనేది ఒక బతుకు తెరువులో మారింది. అదొక టెక్నాలజీ, లేకపోతే అదొక టాలెంట్లో మారిపోయింది మోసం అనేది. కాబట్టి ఈరోజు నీ సొంత అన్నో, నీ సొంత తమ్ముడో, నీ చెల్లో, నీ అక్కో, లేకపోతే నీ ఇంకా బంధువులు, స్నేహితులు ఎవడో ఒకడు నిన్ను మోసం చేస్తూనే ఉంటాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ విశ్వాస జీవితంలో అబద్ధ ప్రవక్తలు అనేటటువంటి వారు బయలుదేరి నిన్ను మోసపరుస్తారు. నేనే క్రీస్తునని చెప్పి నిన్ను మోసపరుస్తారని దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. కాబట్టి శ్రమకి, మరణానికి కూడా సిద్ధపడు. ఎందుకో తెలుసా? మరణానికి ఎందుకు సిద్ధపడు? ఏంటంటే అయ్యగారు చచ్చిపోమంటున్నారు అని అంటారా మీరు? మరి చావకుండా ఉండేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. చావకుండా ఉండేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరైనా ఉన్నారా? ఈ రోజు కాస్త రేపని చచ్చిపోతాం, అవునా కాదా? చచ్చేది ఏదో క్రీస్తు కోసం చచ్చిపో అంటాడు. అదే పౌలు చెప్తాడు, తన జీవిత సారాంశాన్ని చెప్తాడు. అదే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు. బతికినంతకాలం క్రీస్తు కోసం బతుకుతా, చచ్చిపోతే చచ్చిపోతా. ఇప్పుడు నీకు నాకు దేవుడు యేసుప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటే శ్రమ పడడానికి సిద్ధపడు. అనేకులు మిమ్మల్ని బట్టి మరణానికి అప్పగిస్తారు. మరణానికి కూడా సిద్ధపడు. మరణానికి కూడా సిద్ధపడు. ఎందుకంటే చచ్చిపోతే క్రీస్తు కోసం చచ్చిపోయి ఆయన ఇచ్చే జీవకిరీటం పొందుకో, లేకపోతే ఈ లోకంలో మోసాలు, లేకపోతే ఈ అబద్ధాలు నమ్మి చివరికి చనిపోయిన తర్వాత ఆ నరకంలో నిత్యం కాల్చబడు. రెండింటిలో ఏదో ఒకటి యేసుప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చనిపోతే ఎలాగ చనిపోయేదే, మనం బతకడం, బతికి ఉండడం, నిత్యం ఉండడం అనేది జరగదు భూమి మీద. ఏదో కూడా చనిపోతాం కాబట్టి ఆ చనిపోయేది ఏదో క్రీస్తు కోసం చనిపో. ఎందుకంటే ఆ తర్వాత బహుమానం ఉంది. అందుకని మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు, శ్రమ పెడతారు, హింస పెడతారు, అయినా కూడా సహించుకోండి. ఎందుకనంటే నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని యేసుప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు హింసకైనా, మరణానికైనా, దేనికైనా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు వచ్చే మరణం ఎలాగ రాక తప్పదు. చనిపోయేదేదో క్రీస్తు కోసం చనిపోతే దేవుడు నీకు ఇచ్చే బహుమానం సిద్ధంగా ఉంచాడు. అందుకే మరణానికి కూడా సిద్ధపడండి. అంత్యకాలంలో ఎలా ఉంటుందట? అంత్యకాల సూచనలు అలా ఉంటాయి. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, మరణం కూడా ఎదురవుతుంది. అన్నిటిని ఎదుర్కొని నమ్మకంగా దేవుని మీద నిలబడి ముందుకు వెళ్తున్నామంటే ఇదిగో అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపు మాటలు చెప్పి, వ్యర్థమైన మాటలు చెప్పి, అబద్ధ సువార్తను ప్రకటించి మనల్ని విశ్వాసం నుంచి పడగొడతారు. అంటే అనేక రకాలుగా అంత్య దినాల్లో అనేక రకాల శత్రువుల చేత చుట్టుముట్టబడి ఉంటాం మనం. ఒకవైపు అపవాది, ఒకవైపు అబద్ధ ప్రవక్తలు, ఒకవైపు శ్రమలు, ఒకవైపు ఇరుకు, ఇబ్బంది, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి. అందుకనే వీటన్నిటిని కూడా మీరు సిద్ధంగా ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హింస, అందుకనే అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్తగా ఉండమని యేసుప్రభువు కూడా తెలియజేస్తాడు. పాత నిబంధనలో కూడా ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే 29వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. గమనించారా? ఈరోజు అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు అబద్ధ ప్రవచనాలు ఎందుకు చెప్తారు? అబద్ధపు కళల గురించి ఎందుకు చెప్తారు? నాకు ఇలా వచ్చింది, ఇలా జరిగిపోతుంది, దీనికోసం నువ్వు సిద్ధంగా ఉండు అని చాలా మంది చెప్పేవారు ఉన్నారు కదా. ఇవన్నీ ఏంటన్నా దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపలేదు. నా నామమున అబద్ధపు కళలు, అబద్ధపు బోధలు వారు చేస్తారు.
నేను వారిని పంపలేదు. మంత్రజ్ఞుల చేతనైనను అబద్ధ ప్రవక్తల చేతనైనను మీరు మోసపోవద్దు. ఈరోజు ప్రజలు చాలా మంది ఇలాంటి వారి వల్ల మోసపోతున్నారు. ఎందుకో తెలుసా? వారికి కావాల్సింది వారు మాట్లాడతారు. నీకు అనారోగ్యం ఉందనుకో, వాడు ఏం చెప్తాడు? ఇదిగో నేను చూశాను, దేవుడు నాకు చెప్పాడు, నీకు నీ అనారోగ్యం అంతా మాయమైపోతుంది, నీకు కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇదిగో నేను చూశాను, త్వరలో నేను దేవుడు ధనవంతుని చేస్తున్నాడు అంటాడు. ఉద్యోగం కావాలి, లేకపోతే పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఇల్లు కట్టాలి. ఇవన్నీ కూడా నీ బలహీనతల్ని వారు ఏం చేసుకుంటున్నారో డబ్బు చేసుకుంటారు. అందుకని వాడు ఏం చేస్తాడంట? వాడి పొట్టే వాడికి దేవుడు. వాడికి దేవుడు అంటే ఎవరు ఉండరు. అబద్ధ ప్రవక్త అనేవాడు ఏం చేస్తాడు? అబద్ధ బోధకుడు అనేవాడు ఏం చేస్తాడట? ప్రజల్ని మోసపరుస్తాడు. మోసపరచకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే పరీక్ష చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే పాత నిబంధనలో కూడా అటువంటి కళలు చెప్పేవారిని, అటువంటి అబద్ధపు బోధలు చేసేవారిని మీరు నమ్మొద్దు. ఎందుకంటే నేను వారిని పంపలేదు. కనుక మరి దేవుని వాక్యంలో మనం కొత్త నిబంధనలో కూడా చూస్తే కొలస్సీ పత్రిక 2:8 కూడా అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట మాట్లాడతాడు. అయినను కాదు, మీరు కరెక్ట్గా చూస్తే బాగుంటుంది. అయిననేంటి? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలా ఉండాలని జాగ్రత్తగా? ఈ లోక పారంపర్యాచారాలు ఆయనను అనుసరింపక ఈ లోక సంబంధమైన మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. అనగా తత్వం అంటే ఏంటి? ఫిలాసఫీ. తెలుసా? తత్వం అంటే ఏంటి? ఫిలాసఫీ లేకపోతే ఫిలాసఫీ అని చెప్పి తత్వము అని చెప్పి ఒక కొత్త బోధన మీకు తెలియజేస్తారు. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానము చేత ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా, చెరపట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు, లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు లాజిక్స్ మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం గమనించాలి. దేవుడి దగ్గర లాజిక్ పనికిరాదు. అర్థమైందా? దేవుడి దగ్గర లాజిక్ పనికిరాదు. ఎందుకంటే దేవుడు ఈ భూమికి అవతల ఉన్నాడు కాబట్టి ఆయన సమర్థుడు. ఏదైనా కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా నిలబడుతుందా అని మనుషులు అడగొచ్చు, కానీ మనుషులకు అది అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యమే. ఎందుకంటే ఆయన గురుత్వాకర్షణ శక్తిని కూడా ఆపగలడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం చదువుకున్న ఈ లోక జ్ఞానం చేత దేవుణ్ణి మనము తప్పుపట్టలేము. అనేక మంది అలాగ తప్పుపట్టి మనుష్యులను మోసపరుస్తున్నారు. దేవుడు ఇలా చేసి ఉంటాడా? అలా జరగదే. ఇదిగో ఫిజిక్స్ చెప్తుంది, ఇదిగో కెమిస్ట్రీ చెప్తుంది, లేకపోతే టెక్నాలజీ చెప్తుంది అని అంటున్నారు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఆయన నీటి మీద నడిచాడు. నీటి మీద అసలు నడవటం జరుగుతుందా? ఆయన భూమి ఆకర్షణ శక్తిని, గురుత్వాకర్షణ శక్తిని కూడా ఆపగలడు అవసరమైతే. కాబట్టి ఆయన సాధ్యమే. అందుకే మీరు దేన్ని నమ్మొద్దు. ఎవడేం చెప్పినా వినొద్దు. ఎవడేం చెప్పినా నమ్మవలసిన పని లేదు. ఎందుకంటే తత్వజ్ఞానం చేత మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే మోసం అనేది రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొలది, అలాగే మనుషులు చదువుకుంటున్నారు కాబట్టి మనుషులు జ్ఞానం పెరుగుతున్న కొలది టెక్నాలజీ కూడా పెరుగుతుంది మోసం చేయటానికి. అవునా కాదా? ఈరోజు సైబర్ క్రైమ్ అంటే ఎవరికైనా తెలుసా? ఒక 30 ఏళ్ళ క్రితం సైబర్ క్రైమ్ అంటే ఎవరికైనా తెలుసా? డిజిటల్ అరెస్ట్ అంటే ఎవరికైనా తెలుసా? అరెస్ట్ అంటే ఇంటికి వచ్చి పోలీసులు పట్టుకెళ్తారు కదండి. ఇది డిజిటల్ అరెస్ట్ ఏంటి? సైబర్ క్రైమ్ ఏంటి అని అంటే, నువ్వు ఈరోజు డిజిటల్ క్యాష్ వాడుతున్నావు కాబట్టి మోసం చేసేవాడు ఎలా మారుతున్నాడు? డిజిటల్ క్రైమ్ చేస్తున్నాడు. అవునా? ఒకప్పుడు జేబులో డబ్బులు ఉండేవి కాబట్టి జేబు కొట్టేవాడు.
అప్పుడు వాడిని ఏమనేవారు? పిక్ పాకెటింగ్ అనేవారు. ఇప్పుడు నీ దగ్గర జేబులో డబ్బులు లేవు, ఎంత పీక్కున్నా లాక్కున్నా జేబులో ఏమొస్తాయి? కాగితాలు, కార్డులే. అవి ఏం చేసుకుంటాడు? ఫోన్లో డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి? ఫోన్లో ఉంటున్నాయి. డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి? డిజిటల్ రూపంలో ఉన్నాయి. కాబట్టి ఆడు కూడా టెక్నాలజీ మారి మోసం చేయడం ఎలా మార్చాడంటే డిజిటల్ క్రైమ్లా మార్చాడు. అందుకే ఆడు మొహం ఏంటో తెలియదు, ఆడు ముక్కు ఏంటో తెలియదు, ఆడు పరిచయం ఉండదు, పేరు ఉండదు, నీకేమీ తెలియకపోయినా నీ మొబైల్లో అకౌంట్లో ఉన్న డబ్బులు లాగేసుకుంటున్నాడు. ఇది డిజిటల్ క్రైమ్. మోసం అనేది మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ఈరోజు తత్వజ్ఞానం అని చెప్పి, ఫిలాసఫీ అని చెప్పి, సైన్స్ అని చెప్పి, టెక్నాలజీ అని చెప్పి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయటానికి నీకు తప్పుడు బోధ చేసి నేను చెరకు పట్టుకొని పోయేవారు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే యేసుప్రభువు చెప్పిన మాటలు సత్యము, అందులో ఉన్నది తప్ప ఎవడైనా ఏదైనా చెప్తే అసలు నమ్మొద్దని యేసుప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఎప్పుడు కూడా మనల్ని మోసపరచకుండా అబద్ధ బోధకులు ఎవరో మనం పరీక్షించి తెలుసుకొని, దేవుని ఆత్మ ఏదో దేవుని ఆత్మ ఏది కాదో మనం పరీక్షించి తెలుసుకోవాలి. సమస్యను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని దేవుని వాక్యం చెప్పినట్లుగా మీరు జాగ్రత్తగా ఎవరేది చెప్పినా, కొంతమంది మనోళ్ళు చెప్తూ ఉంటారు కదా, అదిగో అక్కడ చర్చ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే అన్నీ జరిగిపోతున్నాయి. ఎవడో చెప్తాడు ఇలాగా కదా, అది ఎవడో చెప్తాడు మోసపరిచేవాడు. వెంటనే పొలోమని పనులన్నీ ఆపేసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని వాక్యమును నువ్వు పట్టుకొని ఉండాలి, చర్చలను పట్టుకోవడం కాదు. నీకు తల్లి సంఘం ఉంది, ఎక్కడ ఉండు చాలు. అంతకు మించి నువ్వు చేయవలసిన పనే లేదు. నీ తల్లి సంఘంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంతో దేవుని ఆరాధించి చాలు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మరి అబద్ధ బోధకులు వారి యొక్క ఉద్దేశం, వారి లక్ష్యం ఏంటంటే వారి కడుపు, వారి పొట్ట, వారి జీవితం, వారి స్వార్థం, వారి లాభం, వారికి దేవుడు అంతే. కాబట్టి నువ్వు ఎవడైనా సరే మోసపోయినా పర్వాలేదు, నువ్వు పాడైపోయినా పర్వాలేదు, వాడు మాత్రం లాభపడాలి, వాడు మాత్రం సంతోషించాలి. అందు నిమిత్తమే వాడు ఏది కావాలంటే అది నీకు చెప్పి మోసపరుస్తాడని చాలా స్పష్టంగా. అందుకనే అబద్ధ కళలు, అబద్ధ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు చెప్తారు వీళ్ళు. గుర్తించండి. ఎందుకంటే అంత్యకాలంలో మనం ఎలా ఉన్నామంటే ఏది సువార్తో ఏది సువార్త కాదో కూడా మనం గుర్తించలేకపోతున్నాం. అవునా కదా? ఏది సువార్తో ఏది సువార్త కాదో కూడా గుర్తించలేకపోతున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి, దీన్ని ధ్యానించడాన్ని బట్టి మనం జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మోసపోతున్నాం, మనం మోసపోతూ ఉన్నాం. అందుకనే వాక్యాన్ని విని, లేకపోతే వాక్యాన్ని మనము తెలుసుకొని, దాని మర్మాలను తెలుసుకొని, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు మర్మాలను బయలుపరుస్తాడు. అప్పుడు సత్యమేదో అసత్యమేదో నువ్వు గుర్తించగలవు, దేవుని వాక్య జ్ఞానము సంపాదించుకోగలవు. అంతేగాని పాస్టర్ గారు అని ఎవడు చెప్పినా సరే, ఏది చెప్పినా సరే నమ్మేసే రకం అనుకోండి, నీకంటే మోసపోయేవాడు ఇంకెవడు కూడా ఉండడు. ఏమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను అన్నాను అనుకోండి మాస్టర్ గారు, అది మనకు నచ్చదు, నచ్చుతుందా? అది మనకు నచ్చదు. అందుకని తిమోతితో అంటాడు అపోస్తలుడైన పౌలు, ప్రజలు దురద చెవులు కలిగి కల్పనా కథల తట్టు తిరుగు కాలము ఇదే అది. ఇప్పుడు మనకేంటి? సువార్త అక్కర్లేదు. ప్రజలకు ఏం కావాలంట? దురద చెవులుండి వారికి ఏది వినసొంపుగా ఉంటే అది చెప్పే పాస్టర్ గారిని వాళ్ళు పోగేసుకుంటారంట. అవునా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనం చదవండి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకు ఎలాంటి బోధకులను పోగు చేసుకుంటున్నారంటే వాళ్ళు, ఇదిగో ఈ పాస్టర్ గారు అయితే మనకు నచ్చినట్టు చెప్తాడు, ఈ పాస్టర్ గారు అయితే మనల్ని నవ్విస్తాడు, ఈ పాస్టర్ గారు అయితే మనల్ని కవ్విస్తాడు, ఈ పాస్టర్ గారు అయితే గంటసేపు నవ్వించడమే. ఈ పాస్టర్ గారు కావాలి ఇప్పుడు సంఘానికి, ప్రజలకి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల చేత తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని
సత్యమునకు చెవినీయక కల్పనా కథల తట్టు తిరుగు కాలము వచ్చును. వచ్చింది. ఈరోజు అందరికీ మంచి వాక్యం చెప్పే, దేవుని మాటలు మాటగా చెప్పే పాస్టర్ గారు అక్కర్లేదు. కానీ ఇప్పుడు గంట సేపు నవ్వించే పాస్టర్ గారు ఎవరున్నారో ఆయన్ని డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటాం మనం. అవునా? అవునా కాదు? నిజమే చెప్పండి. యథార్థంగా ఉన్నది జరుగుతుంది కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటాం మనం. ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి ఏమో నాకు కాదు, నాకేం పక్కలేదు. మీరు అర్థమైందా? ఇక్కడ ఉన్న పాస్టర్ గారిని పట్టించుకోం, కానీ అక్కడ ఉన్న పాస్టర్ గారిని డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకుంటాం. ఏం చెప్తున్నా? సువార్త కాదా? వాక్యమేనా? దేవుని మాటలేనా? గుర్తించలేని మూర్ఖత్వంలో ఉన్నాం, అంటే గుడ్డితనంలో ఉన్నాం మనం. అంతే. దొరద చెవులు అలా పనిచేస్తున్నాయి. ఈరోజు పాస్టర్ గారు పేరు 10 మందిలో వినిపిస్తే చాలు, పాస్టర్ గారు ఏం చెప్తాడో చెప్పడం అని ఎవడు ఆలోచించడు. ఆ పాస్టర్ గారు గొప్ప పాస్టర్ గారు, ఏం చెప్తున్నాడా లేదని కూడా మనం వినం. ఒక 10 మందిలో ఫేమస్ అయితే చాలు. అబద్ధ బోధకుల యొక్క లక్ష్యం ఏంటంటే మనుషులను ఏదో ఒకటి చెప్పి మోసపరిచి అప్పటికి వారు లాభం పొందటమే. వారి పొట్టే వారికి దేవుడు. దేవుని స్వార్థ కొరకు పిలువబడిన వారు ఎలా పనిచేస్తారంటే వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీ మధ్యకి భయముతోనూ వణుకుతోనూ మీ మధ్యకి వచ్చి ఉన్నాను, వాక్చాతుర్యం లేకయే మీ మధ్యకి వచ్చాను అంటాడు. వాక్చాతుర్యం అంటే నాలుగుతో ప్రజలందరినీ కట్టిపడేసే అటువంటి టాలెంట్ అది. పౌలుకి లేదంటాడు. పౌలు వాక్చాతుర్యం లేకే మీ మధ్యలోకి వచ్చాను నేను అంటాడు. కాబట్టి యథార్థమైన దేవుని మాటను బోధించే సేవకులు ఉన్నను, వారి మాటను వినక అబద్ధ బోధకులనే ప్రోత్సహించే సంఘాలు ఉన్నాయి, ప్రోత్సహించే విశ్వాసులు ఉన్నారు, ప్రోత్సహించే ప్రజలు ఉన్నారు. అందుకనే జాగ్రత్త పడండి. మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారేమో. అందుకే దేవుని వాక్యము యథార్థం ఉంటుంది. అందుకే అపోస్తలుల కార్యాల గ్రంథం అంటాడు, దేవుని వాక్యము పొడుచుకుంటది, గుచ్చుకుంటది, నొప్పి పెడుతుంది, నిన్ను ఎత్తి చూపిస్తుంది, నీ లోపాన్ని ఎత్తి చూపిస్తుంది, పదే నిన్ను గుచ్చుతుంది, నీకు నిద్ర పట్టనివ్వదు. ఎందుకంటే నీకు మారు మనసు కలగాలి, నీలో తప్పు ఉంది, నీలో దోషం ఉంది, నువ్వు మారాలి. అదే వాక్యం చేసే పని. అలా చేయట్లేదంటే వాక్యమే కాదు అది. అలాంటి వాక్యం చెప్పట్లేదంటే అతను సేవకుడే కాదు. నీకు గుచ్చుకుంటది, గుండెల్లో గుచ్చుకుంటది వాక్యం. నొచ్చుకోవాలి, నువ్వు మారు మనసు నీకు రావాలి. అలా చేసేదే వాక్యం. అందుకనే 2 అంచెలు కట్టుకో అంటాడు వాక్యం. అది లోపలికి దూరిపోతుంది, హృదయాంతరంగాన్ని పరిశోధిస్తుంది, నీ కళ్ళ ముందే నీ తప్పు చూపిస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, నాలో తప్పు ఉంది కాబట్టి నేను మారాలి, కాబట్టి వాక్యం నాకు గుచ్చుకుంటుందని నీకు అనిపిస్తే యథార్థంగా నువ్వు మారు మనసు పొందుతావు. లేదు, నేను తప్పే చేయలేదు, నేను పరిశుద్ధుడిని, నేను నాకు చూపించడం ఏంటి, వాక్యం నాకేంటి అనుకుంటే నువ్వు పాస్టర్ గారిని వ్యతిరేకిస్తావు, లేదంటే సంఘాన్ని వదిలేస్తావు. ఇంతే జరిగేది. అందుకనే దురద చెవులు కలిగి కల్పనా కథల తట్టు తిరుగు కాలం వచ్చింది. వీళ్ళకి ఏం కావాలంటే ఎంతసేపు వాక్యం విన్నామన్న భ్రమలో ఉంటారు తప్ప వాక్యము, నిజమైన వాక్యం వారి హృదయాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే చెప్పేదంతా కల్పనా కథే. కాబట్టి వారికి ఏమనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా ఉంది వాక్యం ఎప్పుడు కూడా నీలో తప్పుంటే నీకు గుచ్చుకుంటుంది తప్ప నీకు వినసొంపుగా ఉండదు. వాక్యం సత్యం ఎప్పుడు కూడా నీకు చూపిస్తుంది, నీ యథార్థతని నీ కళ్ళ ముందు చూపిస్తుంది. అద్దం లాంటిది అది. నీలో తప్పుంటే మొహం మీద మసి పూసుకొని అద్దంలో చూసుకుని అందంగా ఉన్నానని ఎవడని అనుకోగలడా? నీలో తప్పుండి వాక్యం ఎదురుగా నువ్వు నిలబడితే నువ్వు యథార్థంగా కనిపించవు. నీలో ఉన్న తప్పుని వాక్యం ఎత్తి చూపించేస్తుంది. దిద్దుకుంటే మంచిది. కాబట్టి అంత్యకాలంలో మనుషులు కూడా ఎలా మారిపోతారట? మనుషులు కూడా దురద చెవులు కలిగి కల్పనా కథలు బాగున్నాయని చెప్పి వాటి తట్టు తిరుగు కాలము వచ్చింది అని అబద్ధ బోధకుల పరిచర్యలో, అనగా అబద్ధ బోధకులు చేసే మోసాన్ని వివరిస్తూ మనము కూడా మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం, మనల్ని మనమే పొడుచుకుంటున్నాం, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, జాగ్రత్తగా ఉండండి, హింస మీదకి వస్తుందంటే మీరు యథార్థంగా ఉన్నారు, ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీరు యథార్థంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి నడిస్తే ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మిమ్మల్ని హింసిస్తుంది, లోకం మిమ్మల్ని మరణానికి కూడా అప్పగిస్తుంది. అందుకే నాకు కింద అంటాడు, మహాశ్రమ వస్తుంది. మహాశ్రమ అంటే మహాశ్రమ ఎలా ఉంటుందట చూడండి ఒకసారి 15వ వచనం.
కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగా చదువువాడు గ్రహించునుగాక. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏంటి ఆ సత్యము అని అంటే, దానియేలు చెప్పిన ప్రవచనాన్ని యేసుప్రభువు ఎత్తి చూపిస్తున్నాడంటే, దానియేలు కాలంలో జరిగిన ఒక సంఘటన, అనగా జరగబోయే ఒక సంఘటన దానియేలు ప్రవచించాడు. ఆ లేఖనం అది జరిగింది, నెరవేరింది. ఏంటది అని అంటే మనం గమనించాలి. అప్పటి ఉత్తర దేశపు రాజు అంతియోకస్ ఎపిఫానెస్ IV అనే రాజు ఏం చేశాడంటే, యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము దేవాలయం చెరపట్టి ఆయన సైన్యం చేత ఆ దేవాలయాన్ని అపవిత్రపరిచి ఆ దేవాలయాన్ని పాడు చేసి దేవుని పరిశుద్ధ స్థలమైన యెరూషలేము దేవాలయంలో జీసస్ అనే దేవుని యొక్క బలిపీఠాన్ని నిలబెట్టాడు. అది దేవాలయాన్ని అపవిత్రపరిచింది. అందుకే పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు నిలవబెట్టడం చూసినప్పుడు మహాశ్రమ, ఇలాంటి శ్రమ అంతకు ముందు రాలేదు అని అంటాడు. యెరూషలేము అంతా పాడైపోవడానికి, మట్టి దెబ్బగా మిగిలిపోవడానికి ఇలాంటి హేయమైన క్రియ యెరూషలేము దేవాలయంలో జరిగింది. దేవుని పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు నిలబెట్టబడింది. అందుకనే దీన్ని అబామినేషన్ ఆఫ్ డిసోలేషన్ అంటాం. అబామినేషన్ ఆఫ్ డిసోలేషన్ అంటే నాశనకరమైన హేయ వస్తువుని దేవుని ఆలయంలో నిలబెట్టడం. ఇలాంటి సంఘటనే అంత్య దినాల ముందు ఆనాడు దానియేలు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. యెరూషలేము పట్టణంలో జరిగింది. అది రాబోతున్న సంఘటనల్ని దానియేలు ప్రవక్త తెలియజేశాడు. అది యెరూషలేములో జరిగింది. ఇప్పుడు యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు, రాబోతున్న దినాల్లో, అనగా అంత్య దినాల్లో అంతం సమీపించినప్పుడు ఇలాంటి ప్రక్రియ ఒకటి జరుగుతుంది అని ప్రకటన గ్రంథంలో యోహాను చెప్తాడు. అందుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. అమ్మా, కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగమునకు ఎదురు చేయుటకు ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. గమనించండి, ఆ మృగము ఎవరంట? అపవాది సంబంధమైన మృగము. లోకమంతటిని మింగేయాలని, లోకమంతటిని పాడు చేయాలని, నాశనం చేయాలని, నాశనకరమైన ఆ మృగము ఏం చేస్తుందట? తనకు ప్రతిమ చేయాలని, ఒక బొమ్మ చేయాలని, దానికి అన్ని శక్తులు ఉన్నాయని, దాన్ని ఆరాధించాలని, దాన్నే నమ్ముకోవాలని, దానికే సాగిలపడాలని భూనివాసులందరినీ మోసపుచ్చును. ఆ ప్రతిమ అనేది యోహాను భక్తులు అలా చెప్పాడు. కానీ భవిష్యత్తులో దీన్నే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఏఐ టెక్నాలజీ. ఏంటది? ఏఐ టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంతకాలానికి మానవుడిని టెక్నాలజీ శాసిస్తుంది. కూర్చోవాలి, తెలుసా? ఇప్పటికే మనం ఏం చేస్తున్నాం? ఆఫీసుల్లోనూ స్కూళ్ళల్లోనూ ఏదైనా కార్యాలయాల్లోకి వెళ్తే టెక్నాలజీని బట్టి మనం నడుచుకుంటున్నాం లేదా? టెక్నాలజీని బట్టి కదా వెళ్తున్నాం. ఏమండి, కొన్ని ఆఫీసుల్లో అయితే టెక్నాలజీ ఉన్న ఆఫీసుల్లో అయితే టెక్నాలజీ అనుమతిస్తే కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు, తలుపు తెరుచుకోదు. అవునా కదా? కొన్నిట్లో అయితే వేలిముద్ర ఇవ్వాలి. వేలిముద్ర ఇస్తే నీకు తలుపు తెరవబడుతుంది. వేలిముద్ర ఇస్తే జీతం వస్తుంది. వేలిముద్ర ఇస్తే నువ్వు ఉన్నావని తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? టెక్నాలజీ మీద మనిషి ఆధారపడుతుంది. కొన్నాళ్ళకి ఈ టెక్నాలజీ దేవుడు అవుతుంది. ఈ టెక్నాలజీకి ఒక ప్రతిమ చేస్తే అదే రోబో. ఏంటది? రోబో భవిష్యత్తుని, మానవ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, శాసిస్తుంది, దేవుడిగా మారిపోతుంది. ఏమండి, ఈరోజు మట్టి బొమ్మ పెట్టి పూజిస్తున్నాడు, రేపు ఎనప బొమ్మ పెట్టి పూజిస్తే తప్పేముంది? అవునా కాదండి? ఈరోజు మట్టి బొమ్మ పెడుతున్నాం ఆలయంలో, రేపు పొద్దున ఏం చేస్తాం? ఎనప బొమ్మ పెడతాం. అయితే ఎనప బొమ్మ మాట్లాడుతుంది, ఎనప బొమ్మ చేతి
రాస్తుంది, ఎనప బొమ్మ నీకు ఆజ్ఞనిస్తుంది, ఎనప బొమ్మ నీకు ఏదో కథ చెప్తుంది. అవునా కదా? భవిష్యత్ ఇదే. అందుకని మోసపోయేవాడు ఎలా ఉంటాడట? దేన్నైనా దేవుడని నమ్ముతాడు. చూడండి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగా అయినను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీకుడి. అర్థమైందా? ఈ అపవాది సంబంధమైన ఆ మృగము ఒక ప్రతిమగా మారి, అనగా తనకు ప్రతిమ చేయమని ఈ లేకపోతే ఆ రోబో టెక్నాలజీ ఉన్న ఒక ప్రతిమలాగా తయారయ్యి, నేనే దేవుడిని, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానికంటే పైగా హెచ్చించుకొని, నిజమైన దేవుడి కంటే హెచ్చించుకొని, నేనే దేవుడిని ఆలయంలో కూర్చొని మనుషుల మధ్య ఉండి అనేకులను మోసపరుస్తూ ఆ పూజలు అందుకుంటుంది, అలాగే గౌరవింపబడుతుంది. అదే దేవుడని మనుషులు నమ్మేస్తారు, ఇంకా అదే దేవుడని అంగీకరిస్తారు, లొంగిపోతారు. ఎందుకంటే భవిష్యత్తులో టెక్నాలజీ ప్రభావం అలా ఉంటుంది. అందుకనే దీన్నే మహా కష్టం, మహాశ్రమ అన్నాడు యేసు ప్రభు. మహాశ్రమ. ఎందుకంటే దాన్ని అంగీకరించకపోతే, ఆనాడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజాజ్ఞను అంగీకరించకపోతే శ్రమల పాలైపోయారు కదా, చెరసాల్లో వేయబడ్డారు, అలాగనే సింహాల బోన్లో వేయబడ్డారు, అగ్నిగంధకంలో పడవేయబడ్డారు. ఇప్పుడు అలాగే భవిష్యత్తులో ఈ మృగానికి మొక్కకపోతే మనకి ఏ శ్రమలు వస్తాయి? మహాశ్రమలు వస్తాయి. అంటే ఎలాంటిదంటే, మనకి భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆపేస్తారు, లేకపోతే ఇతర మనకు పొందవలసినవి అందవలసినవి కూడా మనకి నిలిపేస్తారు. మహాశ్రమలు, ఆహారం ఉండదు తినడానికి. ఈ రోజుకి కొన్ని ప్రాంతాల్లో పాస్టర్ గారికి, విశ్వాసులకి, సేవకులైనటువంటి వారికి తినటానికి తిన్నట్లు సువార్త ప్రకటించినందుకు, దేవుని నామాన్ని ప్రకటించినందుకు కొంతమంది బహిష్కరిస్తున్నారు. దేవుని ప్రజల్ని బహిష్కరిస్తున్నారు. బహిష్కరించి వారికి ఆహారం లేకుండా, నీళ్లు రాకుండా, కరెంటు, మౌలిక సదుపాయాలు అందకుండా చేస్తున్నారు. తెలుసా? ఇవన్నీ శ్రమలే. అయితే దేవుని ప్రజలుగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే ఈ శ్రమలకి చివరికి మరణానికి కూడా నువ్వు సిద్ధపడు. ఎందుకనంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరణంలో కూడా నీ చేయి పట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి సంపాదించుకున్న యేసుప్రభు వారు చెప్పినట్లుగా నువ్వు మనుష్య కుమారుడైన యేసుప్రభు వారిని రాకడలో ఎదుర్కొన్న వరకు నీ శ్రమలకి నువ్వు నిలవాలి. శ్రమలకు నువ్వు నిలవాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే యేసుప్రభు వారు అంటాడు, అంతం వరకు సహించిన వాడు ధన్యుడని. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. అంతం వరకు సహించేవాడెవరో వాడు రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అది తర్వాత అంతం వచ్చును. కాబట్టి లోకము మనల్ని పెట్టి శ్రమలను మనము సహించుకొని అంతము వరకు నిలవాలట. యాకోబు భక్తుడు కూడా అంటాడు కదా, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు అని అంటాడు. ఆ ధన్యతను పొందాలంటే ఈ శ్రమలన్నీ, మరణాన్ని, ఇరుకుని, ఇబ్బందిని, అన్నింటినీ కూడా మహాశ్రమలుగా నువ్వు వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అంత్య దినాల సూచనలు ఇవి. మోసపోయేవా? లోకంలో కలిసిపోతావు. మోసపోయేవా? అందరితో నాశనానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి. నేనెందుకు నమ్ముతానండి అని అనొచ్చు. నేనెందుకు నమ్ముతానండి అని అంటూనే మనం నమ్ముతూ ఉంటాం. అందుకే కదా అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారాలను, అనగా లోక సంబంధమైన మూల పాఠాలు, అనగా మీరు పాత పాఠాలు, మూఢ నమ్మకాలు, చిన్నప్పుడు ఎప్పుడో అమ్మానాన్నలు చెప్పినవి, తాతలు ముత్తాతలు చెప్పినవి ఇప్పటికీ సంఘంలో ఆచరిస్తున్నావా లేదా? ఎందుకు ఆచరిస్తున్నావు? నమ్మేవు కాబట్టే కదా. నమ్మితే మోసపోతావు. ఆయనను అనుసరింపక మనుష్యులకు సంబంధించిన ఏదైనా పారంపర్య ఆచారమైన, మూల పాఠాలైనా, మూఢ నమ్మకాలైనా ఏదైనా కూడా దేవుణ్ణి నువ్వు వెంబడించలేనంటే. దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, తప్పేం కాదు కదా. దేవుని సన్నిధిలో ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ ఉండి నువ్వు మూల పాఠాలని, పారంపర్యాచారాలని, మూఢనమ్మకాలని ఇంకా నమ్ముతున్నావు అంటే నువ్వు మోసపోయావు ఆల్రెడీ. అది నీకు తెలియట్లేదు.
మోసపోకుండా చూసుకోండి అని అంటే, అమ్మాయి నేను ఇప్పుడు దాకా మోసపోలేదని అనుకుంటున్నావేమో. నువ్వు ఆల్రెడీ యు ఆర్ డిసీవ్డ్. నువ్వు మోసపోయావు ఆల్రెడీ. దేవుడు చెప్పలేదే నీకు ఇవేవన్నీ. దేవుడు నీకు ఇది పాటించు, అది పాటించు, ఆ రోజు చూడు, ఈ రోజు మంచిది, ఆ రోజు చెప్పు, ఈ రోజు చెయ్యి అని చెప్పలేదే. నువ్వు ఆల్రెడీ చేస్తున్నావంటే ఆల్రెడీ మోసపోయావు నువ్వు. అది గుర్తుపెట్టుకో. అందుకని ఇప్పటికైనా తెలుసుకొని దేవుని సత్యమందు నిలవండి. కల్పనా కథల తట్టు కాదు, కల్పనా కథల తట్టు తిరగొద్దు. సత్యమేది దేవుని వాక్యము, దాని వైపు తిరుగు. అందుకని ఆయన రాకడలో ఆయన నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఆయన రాకడ గురించి కూడా నీకు అనేక తప్పుడు సమాచారాలు తెలియజేస్తారు. ఆయన రాకడ ఎలా ఉంటుందట? ఆయన రాకడ మెరుపు తూర్పున ప్రారంభమై పడమట వరకు ఎలాగా కనబడుతుందో అలాగ ఆయన రాకడుండును. పీనుగ ఎక్కడుండునో అక్కడ గద్దలు పోగవును. గద్ద ఎలా ఉంటుంది? గద్ద ఎక్కడ ఎగురుతుంది? గద్ద మేఘాల కవతలు ఎగురుతుంది. తెలుసా మీకు? గద్ద ఎక్కడ ఎగురుతుంది? మేఘాలకు అవతలు ఎగురుతుంది. అందుకనే ఎప్పుడైనా పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా ఆకాశంలో, వర్షం పడేటప్పుడు చూస్తే పక్షులన్నీ వర్షానికి తడిసిపోయి ఓ మూలకో చెట్టుకో నీడకో ఎక్కడికో వెళ్ళి వాళ్తాయి. కానీ గద్ద ఎప్పుడు తడవదు. ఎందుకో తెలుసా? గద్ద మేఘాలకు అవతలకు వెళ్ళిపోతుంది. వర్షం పడినప్పుడు మేఘాలకు పైన ఎగురుతుంది. అది అర్థమైందా? అంత ఎత్తులో ఉంటుంది. అంటే ఇంచుమించు కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది అది భూమి మీద నుంచి. ఆ 2 కిలోమీటర్ల ఎత్తులోంచి కూడా భూమి మీద తన ఆహారం ఎక్కడ ఉందో చూడగలుగుతుంది. గద్ద దేన్ని ఎత్తుకెళ్తుంది ఎక్కువగా? అవునా? కోడిపిల్ల ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఎంతేనా? ఇంత ఉంటుంది. ఈ కోడిపిల్ల 2 కిలోమీటర్లు, కిలోమీటర్న్నర దూరం నుంచి గద్ద చూడగలదు దాని ఆహారం ఇది అని. మనం ఆ గేటు దాటితే మనకేం కనిపించదు. అవునా? గద్ద అలా చూస్తుందట. అందుకే అలాంటి చిన్న కోడిపిల్ల కనిపిస్తే పీనుగ ఎలా కనిపిస్తుంది? పీనుగ అంటే ఏంటి? మనిషి శవం, మృతదేహం, కళేబరం. పీనుగ ఎంత చక్కగా కనిపిస్తుంది గద్దకి. ఎంత చిన్న కోడిపిల్ల కనిపించింది అంత పీనుగ కనిపించదా? కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా గద్దకు తెలిసిపోద్ది అక్కడ పీనుగ ఉంది అని. అదే యేసుప్రభువు అంటాడు, ఈ లోకంలో మనుష్య కుమారుని రాకడ సకల మానవులు చూడాల్సిందే. ఆయన దొంగతనంగా రాడు, రహస్యంగా రాడు. ఆయన వస్తే భూమి అంతా కూడా ఆయన తట్టు తిరుగుతుంది. ఆయన రాకడ అలా ఉంటుంది. ఎవడో చెప్పాడు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఇదిగో ఆయన లోపల గదిలో ఉన్నాడు, ఆల్రెడీ క్రీస్తు వచ్చేసాడు, మా ఇంట్లోనే 2 రోజుల నుంచి ఉంటున్నాడు, మా ఇంట్లోనే భోజనం చేశాడు. ఇలాగ ఎవడు చెప్పినా నమ్మొద్దు. అర్థమైందా? ఎవడు చెప్పినా నమ్మాల్సిన పని లేదు. దేవుడు చెప్తున్న మాట ఇదే. ఎవరు మీకు ఏం చెప్పినా నమ్మొద్దు. ఆఖరిగా వాళ్ళు అద్భుతాలు చేసినా నమ్మొద్దు అంటాడు. వాళ్ళు అద్భుతాలు చేసినా మీరు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన రాకడ ఎలా ఉంటుందట? సర్వమానవాళి శరీరి, ప్రతి శరీరి, సజీవంగా ఉన్న ప్రతి ఒక్కడు ఆయన రాకడ చూస్తారు. అలాగనే వస్తాడు ఆయన. ఆయన వస్తాడు. మెరుపు కనిపిస్తుంది. మెరుపు అందరికీ కనిపిస్తుంది కదా. అలాగే భూమి మీద ప్రతి మానవుడు చూసినట్టు ఆయన రాకడ ఉంటది అని యేసుప్రభు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుని అంత్యకాల సూచనలు మనము చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయితే మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ మోసపోయిన వాళ్ళైతే దేవుని ఎదుట మోకరిల్లి మీ పాపాన్ని, మీ తప్పిదాన్ని ఒప్పుకొని మరలా నూతనపరచబడండి. మరలా దేవుని వాక్యాన్ని వెంబడించండి. దేవుని చేయి పట్టుకొని నడవండి. యథార్థతను, సత్యమందు మీరు నిలవండి. అలాగన మీరు అంతము వరకు సహించడానికి సిద్ధపడండి. అందుకే అంతం వరకు సహించేవాడు ధన్యుడని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3:21 మనం చూస్తే, ప్రకటన గ్రంథం 3:21లో నేను జయించి నా తండ్రితో కూడా వానికి ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చింది. ఏం జయించాలి నువ్వు? ఇదిగో ఈ మూఢనమ్మకాలు, పారంపర్యాచారాలు, అబద్ధ బోధకులు, మోసం, తప్పుడు బాధ, వ్యర్థమైన మాటలు, ఇవన్నిటినీ నువ్వు జయించాలి. లోకంలో ఆశలు, లోకాశలు అన్ని జయించి దేవుని నిలబడితేట ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి ఆయన తండ్రి దగ్గర సింహాసనం ముందు కూర్చున్నాడు కనుక మిమ్మల్ని కూడా అదే సింహాసనంలో కూర్చుండబెడతాడు. అనగా మరణము ఒకవేళ శ్రమ పడితే, మహాశ్రమ పడితే, ఈ లోకంలో దేవుని కోసం శ్రమ పడితే దేవుడు నీకు ఏమిస్తా అంటున్నాడు? సింహాసనం సిద్ధపరిచాడు. ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం, ఏది అవసరం, ఏది విలువైంది నువ్వు తెలుసుకో ఫస్ట్. ఎలాగ చచ్చేది అలాగే చచ్చిపోతావు. చావటం అయితే ఖాయం,
చావటం అయితే ఖాయం. చావును అనేవాడు ఎవడు లేడు ఇక్కడ కదా. చావటం అయితే ఖాయం. మరి చచ్చిపోయేది ఏదో క్రీస్తు కోసం చచ్చిపోవచ్చు కదా. ఎందుకంటే ఆయన కోసం చచ్చిపోతే ఏమంటున్నాడు ఆయన, నేను సింహాసనం ఇస్తాను. ఎవడిస్తాడు నువ్వు చచ్చిపోతే? లోకంలో పడి చచ్చిపోయాను అనుకో, ఈ లోకంలో ఇల్లు కోసం నేను మనం చెప్పాను, ఎంత కష్టపడి ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే సడన్గా ఏదో వైపరీత్యం వచ్చి లేకపోతే ఏ యుద్ధమో వచ్చి ఇల్లు కూలిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి నువ్వు కట్టలేవు, ఇంకా అయిపోయింది నీ జీవితం. అంత కష్టపడి ఇంత ప్రయాసపడి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకంలో నిత్యం కాల్చబడతావు. అదేదో దేవుని కోసం చనిపోయి దేవునితో సదాకాలం ఉండొచ్చు కదా ఆ సింహాసనం పొందుకొని. అదే ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు, అందుకు యేసు అందుకు నేను అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వారి తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింపగల్లో ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. గమనించారా? నిత్యము ఆయన సన్నిధిలో ఉండే బహుమానం ఉందట. ఎవరికి? మహాశ్రమలు పడిన వారికి. ఈ కష్టాలు శ్రమలు క్రీస్తు కోసం పడిన వారికి. ఆ బహుమానం కోసం వీరి శ్రమలు పడి మన వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నారట. మోసపోయేవా దేవుని దగ్గరికి రా, క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు. ఆయన రక్తంలో మళ్ళీ నిన్ను కడిగి నూతన పరుస్తాడు, పవిత్ర పరుస్తాడు. ఆ శ్రమల కోసం సిద్ధపడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరణం కూడా వస్తుంది, అన్ని లోపలు వస్తాయి. దేవుడు నమ్ముకున్నా నమ్ముకోపోయినా అన్ని ఎదురవుతాయి. అయితే దేవుడి కోసం నువ్వు నిలబడడం గొప్ప విషయం. వారికి జయించువానికి నేను ఏమిస్తాను? జీవవృక్ష ఫలములు తిననిత్తును. జయించువానికి నాతో పాటు సింహాసనం ముందు కూర్చుండనిత్తును. జయించువానికి జీవ కిరీటం ఇస్తాను. జయించువానికి నిత్యం నా సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇస్తాను. ఇది మనకి దేవుడిచ్చే బహుమానం. ఇది మనకి ఎప్పటికీ ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు. కాబట్టి లోకం కోసం అపవాది మోసంలో పడిపోయి అపవాదిని నమ్మి అపవాదిని పూజించి అపవాదిని ఆరాధించి చనిపోయిన వాళ్ళందరినీ నిత్య నరకంలో అపవాదితో పాటు గుర్తుపెట్టుకోవాలి, అపవాదితో పాటు నిత్య నరకంలో దేవుడు వేసేస్తాడు. అక్కడ కాల్చబడతాం, నిత్యము వేదన అనుభవిస్తాం. వేదనకు ప్రారంభము ఈ లోకంలో అనుభవించు, నరకంలో అనుభవించకూడదు. నరకంలో అనుభవించకూడదు. దేవుని కోసం ఈ లోకంలో నిలబడితే పరలోకంలో నిత్యము దేవునితో ఉంటామన్న విషయం గమనించాలి. ఆనోకు, ఏలియా వారు దేవునితో నడిచారు, అంతే, దేవునితో నడిచారు. ఈ లోకంలో దేన్ని వారు ప్రేమించలేదు. గమనించండి, లోకంలో ఉన్న వాటిని అత్యధికంగా ప్రేమిస్తే మనం మోసపోతాం. లోతు భార్య దేవుడు ఏమన్నాడు? అందుకే కదా ఇక్కడ మత్తయి సువార్తలో అంటాడు, మిద్ది మీద ఉన్నవాడు ఏది వస్తువు తీసుకోవడానికి కింద దిక్కకూడదు. అంత్యకాలంలో ఆయన రాకడదేమన్నా కింద దిక్కకూడదు అంటే ఏంటి? లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు, ఉన్నట్టుగా అలా వెళ్ళిపోవాలి దేవుడితో. అలా సిద్ధపాటు కలిగి ఉండాలట. అలా సిద్ధపాటు అంటే మరణం వచ్చినప్పుడు నువ్వు ఏది ఆశించకూడదు, దేన్ని ప్రేమించకూడదు. లోతు భార్యని, లోతు కుమార్తెల్ని అక్కడి నుంచి పారిపోమన్నాడు. లోతు భార్యకి అక్కడ ఉన్నదేదో తెచ్చుకోవాలనుకుంది, అందుకని వెనక్కి తిరిగింది. అందుకే కదా వెనక్కి తిరిగింది. దేన్నో ప్రేమించింది లోతు భార్య. లోకంలో ఉన్న వస్తువుని దేన్నో ఇష్టపడింది బాగా, అది పోతుందే అని భయంతో లేకపోతే ఆశతో కంగారుతో వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే వెనక్కి దేవుని వైపు కాకుండా లోకం వైపు తిరిగితే మొత్తం పోగొట్టుకుంటావు, ఏది మిగలదు. దేవుడు నీకు రక్షణ ఏర్పాటు చేశాడు. పరలోకంలో స్థలము సిద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఇవ్వటానికి. దాన్ని పొందుకుంటావో ఈ లోకంలో నాశనం వైపు తిరిగి అపవాది అబద్ధాలను నమ్మి నాశనం వైపు వెళ్ళిపోతావో నీ ముందే దేవుడు వచ్చాడు. అందుకే అంత్యకాల సూచనలు ఇవి అని చెప్పాడు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, శ్రమ, హింస, మోసం నీ ముందు ఉంటుంది. అయినా కూడా ఆయన రాకడ వరకు నువ్వు సహించుకో. మనిషి కుమారుడు మేఘారుడే వస్తాడు, ఆర్భాటంతో వస్తాడు. ఆయన ప్రేమించి వారికి అంతం వరకు సహించిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. శ్రమలన్నీ పోయి పరలోకంలో ఆయనతో నిత్యం ఉండే ప్రశాంతమైన నిత్య జీవాన్ని దేవుడు మనకి బహుకరిస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.